హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి లేటెస్ట్ స్లీవ్ డిజైన్ అండి. అది కూడా షార్ట్ స్లీవ్కి ఈ విధంగా మనము బో పెట్టి స్టిచ్ చేయడానికి ఎలా కటింగ్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. ఇక్కడ స్లీవ్ లెంత్ వచ్చేసి నేను 6.5 ఇంచులు, అలాగే కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు కలిపి మొత్తం 7.5 ఇంచులు అయితే పెట్టానండి. అలాగే ఒకటి చిన్న క్లాత్, సపరేట్ క్లాత్ ఈ విధంగా తీసుకోండి. అది వచ్చేసి పొడవు మనకి 5 ఇంచులు, అలాగే వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఒక 1/4 ఇంచుకి స్టిచ్ చేసేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ను ఈ విధంగా లోపలికి తిప్పేసేసేయండి. అప్పుడు మనకి ఆ ఖర్చులు కనపరాకోకుండా నీట్గా ఉంటుందండి ఈ పట్టీ వచ్చేసి. తర్వాత స్లీవ్ను వచ్చేసి మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి స్లీవ్స్ను ఒక మార్క్ అయితే పెట్టండి. ఇలా కింద పైన మార్క్ వేసిన తర్వాత స్లీవ్ వచ్చేసి చూడండి, కింద వచ్చేసి కరెక్ట్, పైన వచ్చేసి రాంగ్ సైడ్ అండి. అది మనము ఈ విధంగా పట్టీని పెట్టి స్టిచ్ చేసేసేయాలి. ఒక 1/2 ఇంచుకి స్టిచ్ చేసేసేయండి ఈ విధంగా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నేను సపరేట్ క్లాత్ని అయితే వెడల్పు వచ్చేసి 5 ఇంచుల దాకా తీసుకుంటున్నానండి. వచ్చేసి స్లీవ్ ఎంత ఉందో దానికి ఎక్స్ట్రాగా ఇటువైపు 2 ఇంచులు, అటువైపు 2 ఇంచులు తీసేసుకోండి. ఈ విధంగా సపరేట్ క్లాత్ని తీసుకున్న తర్వాత దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఖర్చు అయితే పెట్టుకోండి. ఇలా ఖర్చు పెట్టిన తర్వాత ఈ స్లీవ్స్ను తీసుకెళ్ళి దాని పైన పెట్టి చూడండి, మధ్యలోనే పెట్టాలండి. మనము ఎక్కడైతే స్టిచ్ చేసామో ఆ పట్టీ కింద ఉంది కదా, దానికి కరెక్ట్గా పెట్టి ఒక 1/2 ఇంచుకి స్టిచ్ చేసేసేయండి. కదలకోకుండా ఒక పిన్ పెట్టేసేసేయండి. ఈ విధంగా పిన్ పెట్టి పైన నుంచి 1/2 ఇంచుకి మొత్తం స్టిచ్ చేసేసేయండి. కింద క్లాత్ చూసుకొని జాయిన్ చేసేసుకోండి. ఇలా మనకి పై వైపుకి వచ్చేసి కరెక్ట్గా ఉండాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసేసి దాని పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. కింద పట్టి చూసుకొని స్టిచ్ చేసేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి. ఖర్చులు కనపరాకోకుండా ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసేసేయండి. తర్వాత క్లాత్ను ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి మధ్యలోకి మార్క్ చేయండి. ఈ విధంగా లైన్ వేసేసుకోండి. ఈ లైన్ వచ్చేసి మనకి షోల్డర్కి కరెక్ట్గా ఉండాలండి. చూసుకోండి ఒకసారి, చూడండి ఈ విధంగా కరెక్ట్గా ఉంది. తర్వాత లైట్గా కుచ్చులు అనేటివి చూడండి, ఈ విధంగా కుచ్చులు అనేటివి పెట్టి స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైకి పెట్టేసేసి ఈ పట్టీ వచ్చేసి లోపల మనము ఒక 1/2 ఇంచుకి స్టిచ్ చేసాం కదా, చూడండి ఈ విధంగా లోపలికి పెట్టేసేసి 1/2 ఇంచుకి స్టిచ్ చేసాం కదా, దానికి అటాచ్ చేసేసి ఈ విధంగా అటాచ్ చేసి స్టిచ్ చేసేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దాని పైన కూడా ఒక స్టిచ్ చేసేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, బో వచ్చేసి మనకి కరెక్ట్గా ఉండేటట్లు ఈ విధంగా సర్దుకొని మొత్తం క్లాత్నంతా సైడ్లో కూడా స్టిచ్ చేసేసేయండి. కదలకోకుండా 2-3 పిన్నులు పెట్టేసేసి ఇటువైపు అటువైపు పిన్నులు పెట్టేసేసుకొని స్లీవ్ మీద స్టిచ్ చేసేసేయండి. తర్వాత సైడ్లో ఎక్స్ట్రాగా ఉండే క్లాత్నంతా కట్ చేసేసుకోండి. ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత మనకి స్లీవ్ డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనకి స్లీవ్ డిజైన్ అయితే రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.